నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మాయి. గురువుగారు, నవరాత్రుల సమయంలో చూసుకున్నట్లయితే ప్రతిరోజు కాళ్ళకి పసుపు అలాగే పారాని పూసుకుంటారు, అలాగే చేతులకి గాజులు ధరిస్తారు. మరి దాని యొక్క విశిష్టత ఏమిటి అంటారు? 5 ప్రధానమైన అలంకరణలు ఇవి. అవును. ఏమండి, రోజు కుంకుమ పెట్టుకుంటాంగా, టిక్లీలు కాకుండా కుంకుమ పెట్టుకోవాలి. రోజు గాజులు వేసుకుంటాంగా, ప్లాస్టిక్ గాజులో గోల్డ్ గాజులో కాకుండా మట్టి గాజులు వేసుకోవాలి. రోజు పూలు పెట్టుకుంటాంగా, ఈ సెల్ ఫోన్లలోనో లేక మీడియా కారణాలలోనో పెట్టుకునే ప్లాస్టిక్ పూలు కాకుండా నిజమైన పూలు పెట్టుకుందాం. రోజు కాలికి పసుపు రాచుకుంటాంగా, ఎక్కడ రాచుకుంటున్నామండి? మెహందీ పెట్టుకుంటున్నాం. అలా కాదు, రోజు కాలికి పసుపు రాచుకోవాలి. ఆ పసుపు రాచుకున్న కాలి మీద సున్నంతో గీతలాగా గీస్తే అది పారాణి, ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. పసుపు సున్నం కలిపితే ఎరుపు వర్ణంలోకి వచ్చినప్పుడు అది పారాణి అవుతుంది. కాలికి పసుపు పారాణి. అలాగే కంటికి కాటుక. కాజల్ పెట్టుకుంటున్నాం అంటారు, కాదు. నేతితో బియ్యం పిండితో వెలిగించే దీపాలపైన ఆముదం రాసినటువంటి అట్లకాడతో కాటుకని మనమే సిద్ధం చేసుకోవాలి. ఆ కాటుకని కంటికి పెట్టుకోవాలి. ఇవి 5 అలంకరణలు. బొట్టు, కుంకుమ, గాజులు మట్టివి, పాదములకు సున్నం పసుపు కలిపిన పారాణి ప్రతిరోజు, కంటికి సేకరించి మనం సిద్ధం చేసుకున్న కాటుక, శిరస్సులో పుష్పాలు, నిజమైన పుష్పాలు, ఏ రోజుకు ఆ రోజు. ఈ 5 అలంకరణలు చేసుకున్న ఏ యువతి, ఏ మహిళ, ఏ గృహిణి అయినా కూడా అమ్మవారితో సమానం. శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ప్రతి మహిళ ఇలా 5 అలంకారాలతో దర్శనం ఇవ్వాలి. ప్రతి మహిళలో కూడా మనం అమ్మను చూడాలి. అందుకోసమే దసరా, నవరాత్రులు, విజయదశమి. అంతేకాని ఆడంబరాలకో ఆకర్షణలకో లేదా లోకంలో ఎంటర్టైన్మెంట్ కాలక్షేపానికో ఈ నవరాత్రులు లేవు. మహిళలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దసరా నాడు సాయంత్రం వేళ అంటూ తయారవుతారు. ఉదయం అంతా గౌన్లు వేసుకొని తిరుగుతారు. ఎంత మట్టు ఇది సబబు? గాజులు వేసుకుంటే వ్రాసే సమయంలో కష్టం అంటారు. 2 మట్టి గాజులు వేసుకోండి, అలవాటు అవుతుంది. టిక్లీ పెట్టుకుంటే మచ్చలు వస్తాయి, బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. కుంకుమని పెట్టుకోండి, మీరు సిద్ధం చేసుకోండి. 10 నిమిషాలు కష్టపడితే 10 సంవత్సరాల పాటు సిద్ధం పడేంత కుంకుమ మన ఇంట్లో ఉంటుంది. కాటుక పెట్టుకుంటే కంటిలో మంట, నీళ్లు వస్తాయి. కాటుక మీరు తయారు చేసుకోండి, కంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచమంతా కల్తీమయం అవుతున్నటువంటి నేపథ్యంలో శాస్త్ర సంప్రదాయాలని, ఆచారాలని పాటించడం మానేస్తున్నాం భయంతో. కానీ మార్చుకుందాం, నేర్చుకుందాం, శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని కొనసాగిద్దాం. మగవారు కూడా ఈ 5 అలంకరణలను పూర్వం చేసుకునేటటువంటి వారు. మగవారు కూడా నవరాత్రులలో సాధన చేసేటటువంటి వారు. కాళ్లకు పారాణి పెట్టుకునేవారు, చెప్పులు వేసుకోకుండా నడిచేవారు. పారాణి ఉన్నది, ఇతడు సాధకుడు, జపం చేస్తున్నాడు అని అర్థం. మగవారికి కూడా పూర్వకాలంలో పారాణి ఉండేది. ఈ ఆచారాన్ని ఇప్పటికీ మనం వివాహంలో చూస్తాం. పెళ్లి కొడుకు చేసే సమయంలో కాళ్ళకి పారాణి అలంకరించగా నేటికి పాటిస్తున్నాం. కొసమెరుపుగా మెలిగిపోయిన జ్ఞాపకం ఇది. సాధన చేసేవారు తప్పనిసరిగా 5 అలంకారాలు తాము ధరించాలి. ఆ ధరించిన వారందరిలో అమ్మను చూడాలి. సాధనా క్రమంలో ఇంకా తీవ్రమైన సాధన చీర కట్టుకోవడం. మగవారు కూడా చీర కట్టుకోవడం సాధనలో ఇంకా తీవ్రమైనటువంటి స్థితి ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.